మనం పదవున్నా పదవలేకపోయినా ఫైట్ చేసాం. గత ఎట్లా ఉంటుందని రాను ఆఫీస్కి రాను ఫైట్ చేశాం. ఇవాళ ఇంట్లో కూర్చున్నారు. నియోజకవర్గం దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము వార్డు కౌన్సిలర్స్ కింద నెగ్గిన లేడీస్ అందరం ఉన్నామండి. ఇక్కడ మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్ తిడుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. మరి లేడీస్ అంటే ఏంటి, ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి. మేము ఏమన్నాను, ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ ని ఇస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ. బాధ్యత గల పదవులు అయినా ఎలా ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి. మాకు తర్వాత పట్టణ మహిళా అధ్యక్షురాల కింద తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ని అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన. మరి మా కౌన్సిలర్స్ని అన్నారో లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారో అర్థం కావట్లేదండి. మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యల మటుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. అలాగని అభివృద్ధి అంటున్నారండి. మా వార్డులో స్కూళ్ళని, రోడ్లని, డ్రైన్లని, కలవట్లని, బోర్డులని దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము మున్సిపాలిటీ రామలకోట మెప్మా బిల్డింగ్ లో మరి మన స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు సిఆర్పీలకి ట్యాబ్ పంచే కార్యక్రమానికి మరి ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని మా సామలకోట పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గు ఉండాలి మీకు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది. మరి మీ దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది ఏమన్నా ఒక్క సాక్ష్యం ఏమైనా చూపించగలరా మాకు? అభివృద్ధి గురించి చేస్తలేదంటున్నారు ఆయన. మేము 2021లో కౌన్సిలర్స్ అయ్యాం. 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 50 మీటింగులు, 50 అజెండాలు వచ్చినాయి. అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా. అందులో 20 అంశాలు ఉండొచ్చు, 30 అంశాలు ఉండొచ్చు, 40 అంశాలు ఉండొచ్చు. అజెండా వచ్చింది, ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖరు 30వ తారీఖునంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా. మరి 50 నెలల కాలంలో మరి ఇన్ని అజెండాల మీద మేము తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి ఆయన చేయలేని పనులు మరి మేము మా గవర్నమెంట్ లో 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబు గారు నాయకత్వంలో ఇక్కడ సామలకోట టౌన్ ని మరి ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పి మేము చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం.